కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు కూడా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. జానీ వ్యవహారం సద్దుమణగక ముందే మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు. మరి ఆ వివరాల్లోకి వెళితే, టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం, రేవ్ పార్టీలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇన్సిడెంట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వాసు అనే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్కి సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు భారీగా హాజరయ్యారు. బర్త్డే పార్టీకి పర్మిషన్ తీసుకుని దానిని రేవ్ పార్టీగా మార్చేశారు నిర్వాహకులు. పోలీసులు అకస్మాత్తుగా రైడ్ చేయడంతో అసలు బండారం బయటపడింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. రేవ్ పార్టీకి హాజరైన వారిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. లిస్ట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు వినిపించగా, తాను ఆ పార్టీలో లేనని, హైదరాబాద్లోని తన ఫామ్ హౌస్లో చిల్లవుతున్నానని హేమ వీడియోలు వదిలింది. దీంతో బెంగళూరు పోలీసులు స్పందించి అరెస్ట్ అయిన వారిలో హేమ ఉన్నట్టుగా ఆధారాలతో సహా బయటపెట్టారు. తన స్టేజ్ నేమ్ని దాచి కృష్ణవేణి అనే తన అసలు పేరుతోనే హేమ పార్టీకి వచ్చినట్టు కొన్ని ఛానల్స్ కథనాలు ప్రచారం చేశాయి. ఈ వ్యవహారంలో పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించకపోవడంతో కర్ణాటక పోలీసులు నేరుగా హైదరాబాద్ వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెను రిమాండ్కు పంపడంతో కొద్ది రోజులు పరస్పర ఆగ్రహార జైలులో ఉన్న హేమ తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. తాజాగా హైదరాబాద్లోని ఓ హోటల్పై పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. కొందరు ప్రముఖులు మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిపోయారు. వీరిలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కన్హాతో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారమవుతున్న డాన్స్ షోలో కన్హా కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. కన్హా, ప్రియాంక రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే టాలీవుడ్కి చెందిన కొరియోగ్రాఫర్లు ఒక్కొక్కరిగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటంతో ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.